రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. గతంలో దశాబ్ద కాలంగా జర్నలిస్టుల సమస్యలు ఎన్నిసార్లు ఏకవరు పెట్టినా కూడా పట్టించుకున్న ప్రభుత్వం తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో భరోసా వచ్చినట్టయింది. అయితే ఈ నేపథ్యంలోనే మీడియా అకాడమీ చైర్మన్గా కె శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు, సామాజికవేత్త, అలాగే చాలా ఏళ్లుగా జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే మీడియా అకాడమీ చైర్మన్గా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నియామకమైన తర్వాత మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సార్, ప్రధానంగా చూసుకుంటే దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని సెగ్మెంట్లు, అసలు ప్రజా ఉద్యమాలు కానివ్వండి, కార్మిక సంఘాలు కానివ్వండి, వర్కింగ్ క్లాస్ పూర్తిగా దెబ్బతిన్న ఒక భావనలో ఈసారి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు చెప్పుల భాగంగా మీరు మీడియా అకాడమీ చైర్మన్ అయ్యారు. దీన్ని ఎలా తీసుకుంటున్నారు? ఒకటి, విశ్వాసం పెట్టి మీడియా అకాడమీ చైర్మన్గా చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రెండవది, రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు. ఫలితాలు వచ్చాయి, గవర్నమెంట్ మారింది. గత ప్రభుత్వము పర్టికులర్గా జర్నలిస్టులకు ఇచ్చిన హామీల్లో హౌసింగు అమలుపరచలేకపోయారు. మన వాళ్ళు చాలామంది దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో హౌసింగ్ అవకాశాలు లేకుండా పోయాయి. అందువల్ల ఆశలు బాగా పెరిగాయి హౌసింగ్కు సంబంధించి. ఇతర అంశాలు కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. అనేక సభల్లో ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో జర్నలిస్టులందరికీ చెప్పాడు, మీ సమస్యలు మాకు తెలుసు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయలేదో మాకు తెలుసు, మీ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు ఏంటో నాకు తెలుసు, ఖచ్చితంగా మా ప్రభుత్వం అమలు చేస్తుంది. పర్టికులర్గా హౌసింగ్ గురించి కూడా మాట్లాడాడు. కాబట్టి మన సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయన్న విశ్వాసం నాకు కూడా ఉంది. నేను రేపు ఎల్లుండి కరీంనగర్లో మీ సమావేశానికి వచ్చిన సందర్భంగా తెలిసింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిసి ఏమిటి అనే విషయాల మీద తప్పనిసరిగా చర్చిస్తాను. దశాబ్ద కాలంగా మీరు ఇన్గా వాచ్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా జర్నలిస్ట్కి సంబంధించి జర్నలిస్ట్ చాలా నిర్బంధాలకు గురయ్యాయి. జర్నలిజం మొత్తం కూడా చాలా భయాందోళనకు గురైన సందర్భం నుంచి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటున్నారు? స్వేచ్ఛ జర్నలిస్టుల మీద ఎవరు దాడి చేసినా స్వేచ్ఛకు అడ్డంకి, ఆటంకాలు సృష్టించినా స్వేచ్ఛకు అడ్డంకి. మన రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛకు పౌరులకు ఆర్టికల్ 19(1)A అది ఎలా సంరక్షణ కల్పించిందో, సుప్రీంకోర్టు ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని స్పష్టం చేసిందో, దీని మీద ఏ రకమైన దాడి జరిగినా ఆటంకంగా నేను భావిస్తాను, జర్నలిస్టులు భావిస్తారు. ప్రభుత్వాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము, వద్దని చెప్తాము, మంచిది కాదు అని కూడా చెప్తాం. చాలా ఛానల్స్ కానీ న్యూస్ పత్రికలు కానీ మీరు చూస్తున్నారు, ప్రధాన అజెండాగా వాళ్ళ వ్యక్తిగత అజెండాను తీసుకుని వస్తున్న క్రమంలో ప్రభుత్వానికి పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్న క్రమంలో మీరు ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు? మధు, ఇవాళ జర్నలిజము ఒక కొత్త పోకడలతో జరుగుతుంది. జర్నలిజానికి ఫస్ట్ ప్రజా ప్రయోజనం, పబ్లిక్ గుడ్ అనేది, ప్రజా ప్రయోజనం అనేది ప్రధానమైంది. రెండవది ట్రూత్ ఈజ్ సేక్రెడ్ అంటాము, సత్యము పరమ పవిత్రమైంది అంటాము. ఈ రెండింటికి న్యాయం జరగటం లేదనేది అందరిలో ఇవాళ మీడియా మీద ప్రజల్లో ఒక ఒపీనియన్ వచ్చేసింది. ఏ పత్రిక ఏ పార్టీకి అండగా ఉంది, ప్రచారాలు కల్పిస్తుంది, ఏ పత్రిక ఏ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అనేది ప్రజలే చైతన్యవంతులై గుర్తించారు. కాబట్టి ఎన్ని చేసినా కూడా ప్రజలు ఏదన్నా కొంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో తప్ప, ఇవాళ గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలకి మీడియాకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వటంలే. ఎందుకు వచ్చిందని మనంగా వర్కింగ్ జర్నలిస్టులుగా చర్చించుకోవాలా, దిద్దుబాటు చేయాలా, సర్దుబాటు చేయాలా, దీని మీద గొంతెత్తాలా, ప్రజలకు కూడా చెప్పాలి. ఇది చాలా సున్నితమైన అంశంగా భావించే క్రమంలో, ఇది ఇప్పుడున్న ఈ క్రమంలో పత్రికా రంగం కానీ ప్రభుత్వం కానీ చాలా అనుసంధానంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మీరు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు ఇటు పత్రికా రంగం కానీ ఇటు ప్రభుత్వానికి కానీ? ఒకవేళ ఈ ప్రభుత్వానికి సంబంధించి రానున్న రోజుల్లో
ఈ మీడియా పైన దాడులు ఉంటే ఎలా స్పందించవచ్చు, దానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈక్వేషన్ 1+1 2 అనేది సాధ్యము. పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగితే, దాడులు జరిగితే ఒక యూనియన్ నాయకుడిగా, జర్నలిస్ట్గా వ్యతిరేకిస్తాను. అంతే తప్ప ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది భవిష్యత్తు స్పెసిఫిక్ ఘటనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. జర్నలిస్టుల సమస్య పట్ల మీ ముందున్న సమస్యలు ఏంటి, మీ సవాలు ఏమనుకుంటున్నారు? సవాళ్ళు ప్రధానమైనది సంక్షేమానికి సంబంధించిన ప్రధానమైన అంశము హౌసింగ్ సమస్య. గృహ నిర్మాణాలు, గృహాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినట్టు సమస్య ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముందుంది. రెండవది 10 ఏళ్ల కింద వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి 70 ఎకరాలు కోర్టుల వాయిద్యాలతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇటీవల ఒక సంవత్సరం క్రితము, 8 మాసాల సంవత్సరం క్రితము తీర్పు వచ్చింది. దాన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15 సంవత్సరాల కింద ఇచ్చిన భూమి, బంగారాలు, నగలు అమ్ముకొని తీసుకొచ్చి కట్టారు 2 లక్షల రూపాయలు ఆనాడు జర్నలిస్టులు. దాన్ని ముందు ఫ్రీ చేపించాలా, గవర్నమెంట్కు చెప్పి ఇది ఖచ్చితంగా ప్రభుత్వము ఆ సొసైటీకి అప్పజెప్పాలా అని చెప్పేది అందరి కోరిక, అందరూ కోరుతున్నారు. రెండవది ఇల్లు లేని సంవత్సరాలుగా, డికేట్స్గా ఇల్లు లేని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి జమంలో ఒకటి హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని బదులు ఒక కార్డు ఇవ్వడం జరిగింది, హెల్త్ కార్డు. అది మాత్రం ఎక్కడ పనిచేయలేదని విమర్శ ఉంటున్న క్రమంలో ఎవరికి ఉపయోగపడలేదు. రాను రోజుల్లో మరోసారి ఇన్సూరెన్స్ చేసి అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేట్టుగా చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో హౌసింగ్తో పాటు హెల్త్కు సంబంధించి కూడా, వెల్ఫేర్ అంశాలు కూడా, తర్వాత గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెల్ఫేర్ కమిటీ ఉండేది, అక్రిటేషన్ కమిటీ ఉండేది, వేతనాల అమలుకు ట్రైపార్టియేట్ కమిటీ ఉండేది. దాడులు జరిగితే హై పవర్ కమిటీ కన్సిస్టింగ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టరు, లా అండ్ ఆర్డర్ డీజీ వాళ్ళంతా సభ్యులుగా, మన యూనియన్ సభ్యులుగా ఉండేవాళ్ళు. వీటన్నింటినీ పునరుద్ధరించడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం. ఇది మొత్తంగా సమాజంలో 4వ స్తంభమైన జర్నలిజం గత దశాబ్ద కాలంగా ఒక చీకటి కోణంలో ఉండి ఒక నిర్బంధానికి గురైన సందర్భంగా అందరూ చెప్తున్న దాన్ని నేపథ్యంలో తీసుకుంటే, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు చేర్పుల విభాగంలో శ్రీనివాసరెడ్డి గారికి అప్పగించిన బాధ్యతల్లో జర్నలిస్టులందరూ కూడా మరోసారి ఊపిరి పీల్చుకొని రానున్న ప్రజాస్వామిక వేదికపై ఉంటారని మనం ఆశిద్దాం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, లోకల్ టీవీ న్యూస్.